డాక్టర్ జనరల్‌గా మనకి వెరికోసెల్ అంటే ఏంటి? దీనికి వెరికోస్ వెయిన్స్‌కి ఏమైనా సంబంధం ఉందంటారా? వారికోజ్ వెయిన్స్ అంటే కొంతమంది వ్యక్తుల్లో మనం చూస్తుంటాం. కాళ్ళలో ఎస్పెషల్లీ నరాలు ఉబ్బి, నరాలంటే సిరలు, రక్తనాళాలు ఉబ్బి మెలికల్లాగా కనిపిస్తూ పాములాగా మెలికలు తిరిగినట్టు కనిపిస్తుంటది. అట్లాంటి స్టేటస్‌ని మనం వారికోజ్ వెయిన్స్‌గా చెప్తాం. అదే విధంగా వారికోసిల్ అనేదేంటంటే ఇదే ప్రాబ్లమ్. ఏదైతే సిరా వ్యవస్థలో వచ్చినటువంటి లోపాల వల్లే అది కూడా వస్తది. అయితే దాని ప్లేస్ డిఫరెంట్. అది పురుషుల్లో వృషణాల మధ్యలో దగ్గర ఉన్నటువంటి ఏరియాలో వస్తుంటదనమాట. అక్కడ వృషణాల దగ్గర వచ్చేటువంటి ఆ సిరా వికృతిని మనం వారికోసీల్‌గా అంటాం. హ్మ్. దానివల్ల వచ్చే దుష్ఫలితాలు డిఫరెంట్‌గా ఉంటాయి. అదే సిరా వ్యవస్థ యొక్క ప్రాబ్లమ్స్ కనుక మనకు కాళ్ళల్లో గనుక ఉన్నట్లయితే దాన్ని వారికోజ్ వెయిన్స్ అంటాం. అలాగే డాక్టర్ ఈ వెరికోస్ అయినా గాని, వెరికోస్ వెయిన్స్ అయినా గాని రావడానికి కారణాలేంటి ప్రధానంగా? సపోజ్ మనం వారికోజ్ వీన్స్ గురించి చెప్పుకున్నట్లయితే వారికోజ్ వీన్స్‌కి యొక్క కారణాలను మనం ముఖ్యంగా స్థూలంగా 2 విధాలుగా విశ్లేషించుకోవచ్చు. ఒకటి జన్యుపరమైనటువంటి లోపాల వల్ల అంటే జెనెటిక్ కాజెస్. రెండవది వ్యక్తిగత కారణాలు. తల్లిదండ్రులు కానీ, తాతలు కానీ, మేనమామలు కానీ వాళ్ళకి ఈ వారికోజ్ వీన్స్ సంబంధించిన ప్రాబ్లమ్ గనుక ఉన్నట్లయితే వాళ్ళ సంతానాలకి జెనెటిక్ లోపం ద్వారా జీన్స్ పరంగా వాళ్ళకి కూడా రావచ్చు. దీన్ని ఫ్యామిలీ మనం హిస్టరీలో జెనెటిక్ ఎవరికున్నా లోపాల సరే. కింద చెప్పుకోవచ్చు. ఇదే కాకుండా ఈ హెడ్డింగ్‌లో ఇంకొక కారణం కూడా ఉంది. హైపర్ హోమోసిస్టినీమియా అనేటువంటి ఒక కండిషన్ ఉంది. అది కూడా జన్యుపరమైనటువంటి లోపం వల్లే వస్తది. దానిలో ఏమవుతుందంటే ఈ హైపర్ హోమోసిస్టినీమియా అనేటువంటి కండిషన్‌లో హోమోసిస్టినీమియా అనేది ఎక్కువగా ఉంటది. దాని వలన ఈ యొక్క ఏదైతే సిరా వ్యవస్థ ఉందో అది దాని యొక్క గోడలు లోపభూయిష్టంగా తయారవుతాయి. దానివల్ల వచ్చేటువంటి దుష్ఫలితమే వారికోజ్ వెయిన్స్. సో ఈ 2 కారణాలు జన్యుపరమైన లోపాల కింద చెప్పుకోవచ్చు. ఇవి కాకుండా వ్యక్తిగత కారణాల లిస్ట్‌లో గనుక చూసినట్లయితే చాలా ఉంటది. ఒకటి ఎల్డర్లీ ఏజ్. ఏజ్ ఒక 60 70 పైబడిన వాళ్ళలో బై వర్చ్యూ ఆఫ్ దర్ ఏజ్ వేర్ అండ్ టెర్ వల్ల కూడా వాల్వ్స్ దెబ్బతిని వాళ్ళలో అట్లా రావచ్చు. ఇదే కాకుండా ఒబీస్ పర్సన్స్‌లో వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో కూడా ఇది రావచ్చు. రెండిట్లో గనుక మనం చూసినట్లయితే అంటే స్త్రీ పురుషులు ఇద్దరిలో కూడా చూసినట్లయితే ఇది ఒక మోతాదు స్త్రీలలో ఎక్కువ ఉంటుంది. ఓకే. ఓకే. అది స్త్రీలలో ఎక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ స్త్రీలలో కూడా ఎక్కువ ఒబీస్ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో ఇంకెక్కువగా చూస్తూ ఉంటాం. ఇవి కాకుండా ప్రెగ్నెంట్ లేడీస్‌లో అంటే బర్డెన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉంటుంది కదా! ప్రెగ్నెన్సీ యొక్క బరువు వల్ల ఏదైతే సిరా వ్యవస్థ కింద నుంచి కాళ్ళలోంచి పొట్టలోకి పైనుంచి వెళ్తా ఉంటది కదా! దాని మీద ఒత్తిడి పడి ఎవరికైతే వారికోజ్ వెయిన్ టెండెన్సీ ఉంటదో అటువంటి ప్రెగ్నెంట్ లేడీస్‌కి తొందరగా వారికోజ్ వెయిన్స్ రావటానికి అవకాశం ఉంటది. ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ టైమ్‌లో బికాస్ ఆఫ్ బర్డెన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఇవే కాకుండా కొంతమంది మెనోపాజ్ వచ్చిన ఆడవాళ్ళలో హార్మోన్స్‌లో తేడా వస్తాయి. మెనోపాజ్‌కి ముందు, మెనోపాజ్ తర్వాత హార్మోన్స్ యొక్క ప్రపోర్షన్‌లో మార్పులు జరుగుతాయి కాబట్టి మెనోపాజ్ ఉమెన్‌లో కూడా ఎక్కువగా చూడటానికి అవకాశం ఉంది.